వెల్కమ్ టు ద బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్. టీఎస్సీలో సైన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బోధనా పద్ధతులు. సో ఈ యొక్క బోధనా పద్ధతుల్లో ముఖ్యమైనటువంటి నిర్వచనాల గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ బిట్, వ్యక్తి హృదయంలో జ్ఞానం మరియు మానవత్వాన్ని నిర్మించకపోతే విద్య నిరుపయోగం అని చెప్పిన వారు ఎవరు? సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సర్వేపల్లి రాధాకృష్ణ. సో వివరణలోకి వెళ్ళినట్లయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన ప్రకారం విద్య కేవలం జ్ఞానాన్ని ఇవ్వడమే కాదు, మానవత్వాన్ని కూడా పెంపొందించాలని తెలియచేశాడు. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెకండ్ బిట్. ఎక్కువ పరిణితి చెందిన వ్యక్తి మరియు తక్కువ పరిణితి చెందిన వ్యక్తి మధ్య జరిగే పరస్పర చర్యను ఏమని అంటారు? సో ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బోధన. సో వివరణ గమనించినట్లయితే మోరిసన్ ప్రకారం ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి మధ్య జరిగే పరస్పర చర్యనే బోధన అని తెలియజేశాడు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ థర్డ్ బిట్. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య ముఖాముఖి సమావేశంలో ఒకరు అనగా టీచర్ ఇతరులలో మార్పు తీసుకురావడమే బోధన అని చెప్పిన వారు ఎవరు? సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్. సో వివరణ గమనించినట్లయితే ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ ప్రకారం బోధన అనేది విద్యార్థుల్లో మార్పు కలిగించే ప్రక్రియ. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫోర్త్ బిట్. పాల్ హిర్స్ ప్రకారం ఉత్తమ బోధనలో ముఖ్యమైన అంశం ఏమిటి? సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, విద్యార్థి అనుభవాలు, అవసరాలు పరిగణలోకి తీసుకోవడం పాల్ హిర్స్ యొక్క ఉత్తమ బోధనలో ముఖ్యమైన అంశం. సో ఇక్కడ వివరణ గమనించినట్లయితే మంచి బోధనలో విద్యార్థుల యొక్క అనుభవాలు మరియు అవసరాలు ముఖ్యమైనవి. సో నెక్స్ట్ లాస్ట్ బిట్ బట్ నాట్ లీస్ట్ బిట్. సో జెరోమ్ బ్రూనర్ ప్రకారం తెలుసుకోవడం అనేది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ప్రక్రియ. సో వివరణలోకి వెళ్ళినట్లయితే బ్రూనర్ ప్రకారం తెలుసుకోవడం అనేది నిరంతర అభ్యాస ప్రక్రియ, ఇది ఉత్పత్తి కాదు. సో మై డియర్ ఆస్పిరెంట్స్, మన యొక్క వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.